ఎక్కడే పెళ్లి కొడుకు? అదిగో అతనే పెళ్లి కొడుకు. అవునా? పెళ్లి కొడుకు గారు, అంకుల్ మీరా? చూడమ్మా, పెళ్ళి పిల్లలు పుట్టి ఈయనలా ఉంటేనే అంకులు, అర్థమైందా? పెళ్లి కానంతసేపు ప్రతి మగాడు యూతే. ఓకే అంకుల్, తప్పుకుంటారా? పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాలి. నా పరువు తీయడానికి వచ్చినట్టుంది ఇది. వెళ్ళమ్మా వెళ్ళు. తాతయ్య తప్పుకోండి. ఇది మారదు. నేనేనండి వస్తున్నా. ఆర్కెస్ట్రా మన మీద స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్టున్నాడు. హాయ్ బ్రో. ఎవరు బ్రో? మేము విఐపి సంఘం బ్రో. మీ పెళ్లి ధూమ్ ధామ్ గా జరిపిద్దామని వచ్చాం. చాలా పాజిటివ్ కనబడుతున్నా బ్రో. ఐ లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అదేంటి మీ పెళ్లి కళని జిడ్డు డామినేట్ చేస్తున్నారు. మీరు ఏ సబ్ పడుతున్నారు? ఇటీ ఇదిగో. ఓ ఐ విల్ గెట్ యు బెస్ట్ వన్. యా प्यार में पड़ी पोया मैं, ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं. प्राण में छोड़ दिया मैं, ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं. ఏం కావాలి? పెళ్లికి ముందు ఒకసారి రిహార్సల్ చూద్దామా? ఏం మాట్లాడుతున్నావు? హలో, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నావు. నేను అనింది పెళ్లి రిహార్సల్ చూద్దామా అని. ఎందుకు వచ్చావు? లక్స్ కావాలి. సెక్స్ కావాలా? నన్ను ఎవరు పిలుస్తున్నట్టున్నారు? నోర్మోయ్. థ్యాంక్స్ యా. అక్కర్లేదయ్యా. పర్లేదు తీసుకోయా. హే సెక్స్ చేతులు పైకెత్తు, పౌడర్ వెళ్తా. చల్లండి బ్రో. ఈ స్మెల్ డిఫరెంట్ వరల్డ్. బ్రో 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 నిన్నే. అమ్మో లేకు బ్రో. ఈ విపరీత కంపు ఆపాలంటే డెఫినెట్ గా పర్ఫ్యూమ్ కావాలి. ఏంటి? పెళ్లి కూతురు సేఫ్టీ కోసం చెప్తున్నాను. పెళ్లి కొడుకు కంపల్సరీగా పర్ఫ్యూమ్ కావాలి. ఇంతమంది చంపేస్తాను. పెళ్లి కూతురికి ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి కొడుకుతో మాట్లాడాలి క్యాన్సిలేషన్ కోసం. అయినా అందరూ కలిసి నా కొంప ముచ్చే ముందు దాన్ని కన్విన్స్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు తను కన్విన్స్ అయిపోయి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత రేపు వాడితో కంటిన్యూ అయింది అనుకోండి, బాగోదు కదా. వినటానికి చాలా హారిబుల్ గా ఉంది బ్రో. అందుకే సాక్రిఫైస్ చేసేయండి. అంటే నా పెళ్లి పెటాకులైనట్టే. పటాకలైనట్టుగా వీడి టార్చర్ భరించలేకపోతున్నా. వాట్ బ్రో? నథింగ్ డ్యూడ్. బంధుమిత్రులందరికీ హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఈ పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి కొడుకు మాత్రం నేను కాదు. ఆ ప్రేమను గెలిపించడం కోసం నా పెళ్లిని త్యాగం చేస్తున్నాను. కళ్ళలో ఉంది ప్రేమ, గుండెలో ఉంది ప్రేమ, మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాబు బొమ్మ, సొగసులా రోజా కొమ్మ, ముల్లులాగొచ్చొద్దమ్మా, మనసుకే గాయం చేసే మౌనం ఇంకా ఎన్నాళ్ళమ్మా, భూమిదిలా నేనున్నది నీ ప్రేమను పొందేందుకే, నా ప్రాణమే చూస్తున్నది నీ శ్వాసలో కలిసేందుకే, ఊరికే ఊరూరికే చెలియా నా ప్రేమతో ఆటాడకే. ఏమరా ఫోటో దిగమంటే రామ్ గోపాల్ వర్మ అలాగే నిలబడావు. ఫోటో అంటే వస్తున్నా అమ్మా. రే రాజు, ఫ్లెక్సీ అదిరిందిరా. వేటగాడి సినిమాలో ఎన్టీఆర్ లో భలే ఉన్నావన్నా. అసలు నాకు చెప్పకుండా ఎవరు పోస్టర్లు పెట్టి వైరా పబ్లిసిటీరా. ఇది కానీ వచ్చి శివరామరాజు గారు చూస్తే ఆ గన్ను లేపేసి మనమని తెలిసిపోతుంది. ఆయన పెళ్లికి రాడుగా, వచ్చాడుగా. బనానా ట్రీ తండ్రి అక్కో.
శివయ్య ఏంటి నీ గన్నుతో నువ్వు కూడా ఇలాంటి ఫోటో దిగుండవు శివయ్య. వాడు నీకు మొగుడవ్వక ముందే నువ్వు వాడికి ఎముడైపోవాలి. ఇంకా చూస్తావేంటనా? నా రక్తం ఉడికిపోతుంది, నా నరాలు తెగిపోతున్నాయి. అన్ని ఏదో ఒకటి చెయ్యన్నా. ఆడికి నా చేతిలో చావాలని కోరికగా ఉన్నట్టుంది, అందుకే నాతో పెట్టుకుంటున్నాడు. పెళ్లిలో ఆ రాజుగారితో ఏంటి? ఈ ఇంట్లో అన్నీ నీ ఇష్టమే, కానీ పెళ్లి మాత్రం మీ నాన్న ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అదే లేదమ్మా. ఉన్నా మర్చిపో, వెళ్ళు. కళ్ళలో ఉంది ప్రేమ, గుండెలో ఉంది ప్రేమ, మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాపు బొమ్మ, ప్రాణమై కలిసావమ్మా దూరమైపోవద్దమ్మా, నువ్వు నా తోడై లేనిదే ఎందుకమ్మా నాకీ జన్మ, నా చూపులో నువ్వున్నది కన్నీరుగా జారేందుక, నా గుండెలో కొలువైనది ఈ ఊపిరే ఆపేందుక, ఊరికే ఊరూరికే చెలియా నా ప్రేమను వేటాడకే, కళ్ళలో ఉంది ప్రేమ. 10 రోజుల నుంచి కవిత అసలు పట్టించుకోవట్లేదురా. పార్టీ మార్చేసిందేమో. రామరాజు గారు ఆవు బావిలో పడిపోయిందిరా. ఆయన బావిలో పడలేదా? అంటే కవితకి ప్రాణం రా. ఎక్కడ ఏమైందమ్మా? ఆవు బావిలో పడిపోయిందండి, ఏం చేయాలో తెలియడం లేదు. రామరాజు గారు ఎక్కడ? టౌన్కి వెళ్ళారండి. ఒరేయ్, ఎవరు అక్కడ? సార్ రామరాజు గారు పొలం సార్. ఎవరికి రా? బాయిలో పడిపోయింది సార్, త్వరగా సార్ ప్లీజ్. నాన్న ఫైర్ స్టేషన్ నాన్న. బాధపడకండి, ఆవుకేం కాదు. మామా ఆవు బెదిరితే పొడుస్తుంది, జాగ్రత్త. థ్యాంక్స్ రా, నా కోసం దూకేవో. నేనెక్కడ దూకాను రా, మీ నాన్న తోస్తాడు. నాన్న ఆవు బెదురుతుంది, జాగ్రత్త రా నాన్న. నన్ను లాగేస్తుంది. నాన్న జాగ్రత్త. నాన్న ఆ తాళ్ళు ఇచ్చిరండి. తాళంటే ఇసుకుండ్రా. జాగ్రత్తగా కట్టు, పట్టుకో. ఉడుతుంది. నాన్న నీ టవలై. ఇదిగో ఇదిగో పట్టుకో. ఆవు బెదరకుండా కళ్ళకి గంతలు కట్టేస్తాను. ఓకే నాన్న, లాగండి రా. లాగండి. లాగండి. ఒకేసారి లాగండి, ఒకేసారి. మెల్లగా మెల్లగా. తీసుకెళ్ళివమ్మా. ఆడపిల్లకున్న సిగ్గును పక్కన పెట్టి చెప్తున్నా,
పడిపోయాను. నేను కనబట్టచ్చా? అయిపోయి నేను పడిపోయింది. ఏంటి హ్యాపీ అయిపోతున్నావు? గోల్డ్ అనుకున్నావా? రోల్ గోల్డ్.